बाइक डाल दिया, ठीक है। చేతులతో మనం చేతులు సమ్మె 42 రోజులు చేరిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి విజయవాడ జగనన్నకు చెబుదాం కార్యక్రమం కోటి సంతకాల సేకరణకు వెళ్ళిన తర్వాత జగనన్న దిగి రావడం జరిగింది. అంగన్వాడీల సమస్య ఏదైతే ఉందో వేతనాల పెంపు అనే సమస్య మీద మాట్లాడాలని చెప్పేసి దడ పుట్టి జగనన్న గారు మాట్లాడడానికి దిగి వచ్చారు. అయితే విజయవాడ వెళ్ళిన తర్వాత బొత్స సత్యనారాయణ గారు చర్చలకు పిలవడం జరిగింది. నిన్న మధ్యాహ్నం 3 గంటల నుండి చర్చలు మొదలుపెట్టి రాత్రి 12:45కి చర్చలు ముగిశాయి. ఆ చర్చల్లో అన్ని డిమాండ్స్ అయిపోయి అంగన్వాడీ వేతనాల డిమాండ్ అయితే ఉండిపోయిందని చెప్పేసి అంగన్వాడీలు అందరూ కూడా సమ్మెను కొనసాగించడం జరిగింది. అయితే అంగన్వాడీ వేతనాల సమస్య కూడా నిన్న జూలై నుండి పెంచుతాము, మొదటి నుండి పెంచను అనేవారు. అక్కడి నుండి తర్వాత జూలై నుండి పెంచుతాము అని వచ్చారు. జూలై నుండి పెంచేటప్పటికి ఎంత పెంచుతారు, ఏం పెంచుతారు అని అంటే కార్మిక నాయకులకి, అంగన్వాడీలకి, రాజకీయ నాయకులకి, మన రాష్ట్ర ప్రభుత్వానికి అందరికీ ఆమోదయోగమైన ఫిగర్ అయితే ఇస్తాము, అది కూడా జూలై నుండి పెంచుతామని చెప్పేసి మన రాష్ట్ర ప్రభుత్వం చర్చల్లో అంగీకరించడంతో 3 రోజుల్లో మీకు మేము రాసిస్తాము ఈ సమస్యలన్నిటి మీద కూడాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే గ్రాడ్యుటీ అయితే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతామని చెప్పారు. గ్రాడ్యుటీ ఒక్కటి పెండింగ్ ఉంచాము, మిగతా సమస్యలు 10 డిమాండ్లు కూడా అంగన్వాడీలందరివి కూడా నెరవేర్చడం జరిగింది. అందువల్ల అంగన్వాడీలకు విధుల్లోకి చేరమని చెప్పారు. ఈరోజు అంగన్వాడీలందరూ కూడా విశాఖ జిల్లా మొత్తం మీద అంగన్వాడీలందరూ కూడా విజయవాడ నుండి ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు. అందరూ ఈరోజు విజయోత్సవం చేసుకోవడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మా అంగన్వాడీలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ 3 రోజుల్లోని కూడా అంగన్వాడీలకి ఏదైతే రాసిస్తానని చెప్పారో వేతనాల పెంపు విషయం మీద అంగన్వాడీ వర్కర్స్కి ఎంత ఇస్తున్నారు, హెల్పర్స్కి ఎంత ఇస్తున్నారు, మినీ వర్కర్స్కి ఎంత ఇస్తున్నారు అనేది క్లియర్గా రాసి పంపించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.